అంటే ఎంతోమంది ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలు, పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద పండితులు, ఆచార్య ఎన్ గోపి లాంటి వాళ్ళు ఎంతోమంది, పాశం యాదగిరి లాంటి వాళ్ళు ఎంతోమంది, బయట దేశాలలో ఉన్న అక్కడ కంపెనీలు పెట్టుకొని అక్కడనే స్థిరపడి ఉన్నోళ్ళు కొంతమంది ఇగో ఈ పాట చూసి అద్భుతమయ్యా నీ తెలుగు పాట అన్నోళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు తెలుగు ప్రజలకు కూడా ఈ పాట ఎంతమందికి నచ్చుతుంది అనేది రేపు మనం కామెంట్లలో చూద్దాం. అంటే ఈ తెలుగు పాట వాడినందుకు, ఈ పాపం చేసినందుకు నర్సయ్య తాతను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరైతే జడ్జీలుగా ఉన్నారో వాళ్ళు, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి సరిపోతావో లేదో మాకు అనుమానంగా ఉంది. అదే ఇప్పుడు మీరు చూస్తారు కదా సోషల్ మీడియాలో, నువ్వు మీట్ అవుతావో లేదో తాత, ఎండకు ఎండిలోని, వానకు నాన్నోని, కన్నీళ్ళు చూసినోని, కష్టాలు చూసినోని, ఒక కసితోటి, ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి ఒక కసితోటి ఏదో ఒకటి సాధించాలి, ఈ సమాజానికి ఏదో ఒకటి అందించాలి, ఈ జనాలలో చైతన్యం తీసుకురావాలి, ఈ జనాలలో మార్పు తీసుకురావాలి అనే ఒక సంకల్ప బలంతో పాటని నమ్ముకొని నేను ఇంత దూరం వచ్చి ఇవాళ నేను ఛానల్లో ఒక జర్నలిస్ట్గా, అది కూడా సమాజ సేవే, నేను ఏం చేస్తున్నానో మీ అందరికీ ఎరికే, నర్సయ్య తాత ఏం మాట్లాడుతుండో మీ అందరికీ ఎరికే, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, నిజాన్ని నిర్భయంగా బయటపెట్టి వాస్తవాలను మీకు అందిస్తుండు నర్సయ్య తాత. ఇదొక భాగవతం. అయితే ఇందా ఇంకోటి పాట, ఈ పాటలో ఒక శక్తి కూడా ఉంటుందని నేను ఎప్పటిదాకా 2015 వరకు నేను అనుకోలే. 2015-16 ఒక క్రీడా చైర్మన్ అని గుమ్మి రామరెడ్డి, ఆయనే వాళ్ళ ఫామ్ హౌస్ మా ఊరు పక్కనే, ఆయనే ఒక రైతు పాట రాయి నర్సయ్య, ఆ రైతు పాట రాస్తే ఒక్క ప్రాణం బతికినా నీ జన్మ నా జన్మ ధన్యమవుతుంది, దానికి ఎంత ఖర్చు కానీ నేను పెట్టుకుంటాను రికార్డింగ్కు అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఒక రైతు పాట రాసిన. మంచిదే కదా, సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చటే కదా ఇది. అంటే ఒక రైతుకు మనం మనోధైర్యాన్ని ఎట్లా కలిగించాలి, మానసిక ఒత్తిడి నుంచి రైతు ఎట్లా బయటపడాలి అనే దాని మీద ఒక పాట రాసిన. సుక్క సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీస నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందు కన్నా. రైతు అంటే మామూలు ముచ్చట కాదు. ఇక చూడండి, ఇది ఈ పాట ఒకటి. ఇంట్లో ఇంకోటి, పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మా పూట గడవదు, ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా, ఈ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా. నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్న బాయే రైతన్న,
నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయ రైతన్నా, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న. చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా. ఇగో ఇది ఈ చరణంతో సమాజానికి దిక్కు నువ్వు సస్తవేందుకన్నా. ఆ పాటలో అది, ఈ పాటలో ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. పా ఇక నేను బతుకుతా, ఇక నేను సావను, నేను బతికి సాధిస్తా అనే ఒక మనోధైర్యాన్ని కలిగించింది. ఆ మానసిక ఒత్తిడి నుంచి అన్నీ మర్చిపోయి ఆయన బయటకు వచ్చి నాకు ఫోన్ చేస్తాడే, నేను పలానా మనిషిని మాట్లాడుతున్నా, గుంటూరు జిల్లా వేమూరు మండలం, నా పేరు చెంచయ్య. ఒరే, నేను మీ పాటకు, మీ రాసిన రైతు పాటలకు నేను బతికినా, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా, మీరు ఎక్కడున్నారు? రామచంద్ర, ఏంది ఇది? ఎవరన్నా ఉత్తుతగా ఫోన్ చేసి నన్ను ఏమన్నా ఆట పట్టిస్తున్నా, అసలు ఏంది ఏం కథ అనుకుంది. మళ్ళీ ఒకనాడు ఫోన్ చేసి ఏడ ఉన్నవో నిన్ను కలవాలి. అమ్మా, ఇదేదో పాటలో ఒక శక్తి ఉన్నదే, అమ్మ పాటకున్న పవర్ ఇదా, పాటతోటి మనిషి బతికిండే అనేది అప్పుడు నాకు పాటలో ఉన్న శక్తి గురించి తెలిసి వచ్చింది. అమ్మా సరే సరే కలుద్దాం, పెద్ద మనిషి కలుద్దాం, రావే, నేను పలానా కాడు ఉన్నా, రావే. వచ్చిండు. సారు నేను మళ్ళీ ఫోన్ చేస్తే, ఎవరు వెనకటికి క్రీడా చైర్మన్ అని గుమి రామరెడ్డి అంటే కదా, ఆ రామరెడ్డి సార్కు ఫోన్ చేసి, సారు నువ్వు పలానాడు ఒక మాట అన్నావు, నువ్వు రాసే రైతు పాట ఒక్క ప్రాణాన్ని బతికించినా నీ జన్మ నా జన్మ ఇద్దరి జన్మ ధన్యమే అని నువ్వు అన్నావు సారు. ఇవాళ అదే జరిగింది. ఆయన ఫోన్ చేసిండు, ఇట్లా వస్తా అంటుండు, కలుస్తా అంటుండు అంటే, అయ్యో తీసుకొని రా అన్నాడు. ఇక వచ్చిండు, నా కాడికి వచ్చిండు. ఇద్దరం కలిసి వాళ్ళది గచ్చిబౌలిలా వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఆడికి పోయినాము. ఆడ చాలా మంది వాళ్ళ సిబ్బందిని పిలిపించారు. ఇంకోటి నా అదృష్టం ఏంటంటే, ఆయనే మా ఊరోళ్ళే ఆ సార్ కాడికి వచ్చిర్రు. ఎందుకంటే ఏదో చందా విషయంలో వచ్చిర్రు. అప్పుడు చూడు ఎట్లాగా మీద కథ. ఇక చూసిర్రా, మీ ఊరు నర్సయ్య లక్ష్మాపురం, మీ ఊరు నర్సయ్య పాట రాస్తే, రైతు పాట రాస్తే, ఇగో ఈయన గుంటూరు జిల్లా వేమూరు మండలం, ఇగో ఈయన బతికి ఇగో ఇవాళ ఇడికి వచ్చిండు అంటే పరిశాన్ అయిపోయారు అందరూ. అబ్బా పాటతోని మనిషి బతకడం ఏంది అనేది పరిశాన్ అయిపోయారు. అట్లా ఆయన మరి ఎందుకు ఏంది ఏం కథ అంటే మొత్తం మాట్లాడిండు. అది ఇప్పటికీ యూట్యూబ్లో కూడా ఉన్నది, ఇప్పటికీ యూట్యూబ్లో కూడా ఆయన మాట్లాడింది ఉన్నది. అంటే ఈ రకంగా నా పాట ప్రజల ప్రాణాలను కాపాడుతుంది, నా పాట జనాలలో ఒక చైతన్యం తీసుకొస్తుంది, నా పాట సమాజంలో మార్పు కోరుతుంది, మార్పు రావడానికి ప్రయత్నం చేస్తుంది సారు అని ఒక మాట అంటే ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరమా అన్నట్టుగా, ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకెందుకు, మాకు కావాల్సింది అది కాదు వేరేది కావాలి అని